హాయ్ ఫ్రెండ్స్, వాచ్ అలోన్ బెస్ట్ రొమాంటిక్ వెబ్ సిరీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ సిరీస్ని ఒంటరిగా అలాగే ముసుగులో గుద్దులాట మూవీస్ ఎవరైతే ఇష్టపడి చూస్తారో అలాంటి వారి కోసం పిచ్చెక్కిచ్చే వెబ్ సిరీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. బెస్ట్ అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ని ఒంటరిగా అయితే వాచ్ చేయండి, మీ ఫ్యామిలీతో అస్సలు చూడకండి మామ. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడికి లైక్ అయితే కొట్టడం లేదు. తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి మామ. మీరు ఇచ్చే సపోర్ట్తో మరెన్నో ఇలాంటి అద్భుతమైన సిరీస్తో మూవీస్తో మీ ముందు ఉండడం జరుగుతుంది. అలాగే ఈ సిరీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద ఇవ్వడం జరిగింది. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్లయితే ఈ సిరీస్ని ఫ్రీగా ఎలా చూడాలి అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోకి వచ్చేసినట్లయితే నెంబర్ 1 ఫ్రీ బ్రెడ్. ఇదొక అడల్ట్ కామెడీ ఉన్నటువంటి సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఈ సిరీస్లో మన హీరో ఒక స్టాండప్ కమెడియన్. తను షోకి బట్టలు లేకుండా డిఫరెంట్ వేలైతే మనకు షోకి అయితే అటెండ్ అయితే కావడం జరుగుతుంది. ఫుల్ అడల్ట్ ఉన్నటువంటి కామెడీ సిరీస్కి అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఫుల్ కామెడీ ఉన్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. అసలు మిస్ కాకండి. అలాగే ఈ సిరీస్ని ఇప్పుడు చెప్పబోయే అన్ని సిరీస్ని కూడా 18+ అలాగే మీ ఫ్యామిలీతో అస్సలు చూడకండి మామ. ఓన్లీ ఆటగాళ్ళ కోసం మాత్రమే ఈ సిరీస్ని అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఒకసారి లుక్ వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 2 రన్ అవే. ఇదొక క్రైమ్ మిస్టరీ ఉన్నటువంటి సిరీస్కి అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ కూడా తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఇదొక ఫాదర్ స్టోరీ ఉన్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్లో తన కూతుర్ని ఒక ఫాదరు ఎంతలా ప్రేమిస్తాడు, అలాగే కూతురు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది, అలాగే ఆ ఫాదరు పిచ్చోడిలా తన్ని ఎలా వెతుకుతాడు, చివరకు తన కూతురు దొరికిందా లేదా, దొరికితే ఎలాంటి సిచ్యువేషన్లో తన కూతుర్ని చూస్తాడు అనేది ఈ సిరీస్లో చాలా ఎమోషన్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ట్విస్ట్లతో కూడినటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. కాస్త స్లోగా ఉంటుంది కానీ సూపర్గా ఉన్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. అసలు మిస్ కాకండి మామ. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి, వేరే లెవెల్ అయితే ఒక ఫీల్ వస్తుంది. లిస్ట్లో నెంబర్ 3 లాస్ట్ సమురాయ్ స్టాండింగ్. ఇదొక హిస్టారికల్ యాక్షన్ సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. ఇదొక జపాన్లో జరిగిన స్టోరీగా అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్లో ఒక డెడ్లీ గేమ్ అయితే ఉంటుంది. ఆ గేమ్ లాస్ట్ వరకు ఎవరైతే ఉండి విన్ అవుతారో వారికి చాలా మనీ అయితే ఇస్తారు. కానీ ఈ గేమ్లో ఒకే ఒక గేమ్ అయితే ఉంటుంది. ఒకే రొటీన్గా ఉన్నటువంటి గేమ్ అని చెప్పుకోవచ్చు. ఆ గేమ్లో మరి ఎవరు విన్ అయ్యారు, చివరికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మీరు అసలు మిస్ కాకండి. యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ లవర్స్ అలాగే జపాను మూవీస్ సిరీస్ ఎవరైతే బాగా ఇష్టపడి చూస్తారో అలాంటి వారికి పిచ్చెక్కించే ఒక అడల్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. అసలు మిస్ కాకండి మామ, వేరే లెవెల్ అయితే ఉంటుంది. లిస్ట్లో నెంబర్ 4 ఏ కింగ్ నైట్ ఆఫ్ ది 7 వండర్స్. ఇదొక హిస్టారికల్ డ్రామా సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎవరైతే చూశారో ఆ సిరీస్కి ఒక 100 సంవత్సరాలు ముందుగా జరిగినటువంటి స్టోరీగా అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్లో ఒకడుంటాడు, వాడు ఒక వారియర్గా మనకు ఎదగాలనుకుంటాడు. అతనికి ఒక కోచ్ అయితే ఉంటాడు, కానీ మధ్యలో అయితే తను చనిపోవడం జరుగుతుంది. ఇలా చనిపోయాడు, తను చివరికి వారియర్ అయ్యారా లేదా అనేది ఈ సిరీస్లో చాలా ట్విస్ట్లతో కూడినటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక గ్రేట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది మామ. అసలు మిస్ కాకండి. మనకు నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 5 ద బీస్ట్ ఇన్ మీ. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. ఈ సిరీస్లో మనకు ఒక రిచ్ పర్సన్ అయితే ఉంటాడు. వాడు తన భార్యని చంపాడని ఆ గ్రామస్తులు అయితే అనుకుంటారు. కానీ పోలీసులు మాత్రం వాడు చంపలేదని మనకు డిసైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ సిరీస్లో అయితే అసలు మిస్ కాకండి. ఈ సిరీస్ చాలా థ్రిల్లింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మనకి ఈ సిరీస్లో కొన్ని సీన్లు అయితే ఉంటాయి. అలాగే మైండ్ గేమ్స్ ఉన్నటువంటి సిరీస్ ఎవరైతే బాగా ఇష్టపడి చూస్తారో అలాంటి వారికి పిచ్చెక్కించే సిరీస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మైండ్ గేమ్ ఉన్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. అసలు మిస్ కాకండి. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 6 ద పెట్. ఇదొక మెడికల్ డ్రామా సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి మామ. నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ యొక్క స్టోరీ మనకు అమెరికాలో ఒక సిటీ యొక్క హాస్పిటల్లో జరిగేటటువంటి స్టోరీగా అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ హాస్పిటల్కి మొత్తం ఎమర్జెన్సీ కేసులు అయితే రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ డాక్టర్స్ పేషెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారు, అలాగే ఆ టైంలో ఎలాంటి థాట్స్ వస్తాయి, వారిని ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అనేది నెక్స్ట్ లెవెల్ అయితే మనకు చూపెట్టడం జరిగింది. ది బెస్ట్ సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఫ్యూచర్లో ఎవరైతే
డాక్టర్స్ నర్సింగ్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారు అస్సలు మిస్ కాకండి. రీసెంట్గా నర్సులు డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు డెఫినెట్గా చూడాల్సినటువంటి సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అసలు మిస్ కాకండి. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన మూవీస్తో సిరీస్తో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది.